హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావ్యవర్స్ 2025. ఈరోజు చాలా స్పెషల్ డే. ఏంటంటే రథసప్తమి. సో మేము నియర్ బై అరసవెల్లి కదా, మాది శ్రీకాకుళం. అందుకని మేము ఈ రథసప్తమి రోజు ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా చేస్తామన్నమాట ఎవ్రీ ఇయర్. సో నేను పెళ్ళైన తర్వాత ఎప్పుడు నార్మల్గా గ్యాస్ మీదే పరవన్నం గట్ చేసేదాన్ని, కానీ ఇదే ఫస్ట్ టైం అనమాట వితౌట్ మై మామ్ నేను ఇలా పూజ చేయడం. ఇది ఫస్ట్ నేలంతా నీట్గా తడిపేసుకున్న తర్వాత పసుపు రాసి దాని మీద ముగ్గు పెట్టాను అనమాట. ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అక్షంతలు వేసి దాని మీద మళ్ళీ ఇసుక వేసుకుంటే మనకి నీట్గా ఉంటుందన్నమాట. అంటే మనం టైల్స్ మీద గట్రా పాలు పొంగిస్తున్నాం కదా, సో ఈ వేడి అనేది మన టైల్స్కి ఏమీ చేయకుండా నీట్గా ఉంటుందని ఇసుక వేసుకున్నాం. దాని మీద నేను కొంచెం వాటర్ వేసుకున్నాను, ఇసుక ఎగరకుండా. ఈ వేడికి వేసుకున్న తర్వాత దాని మీద ముగ్గు వేసుకొని మళ్ళీ పసుపు కుంకుమ అన్నీ వేసుకున్నాను. ఈలోపు పక్కన ఇత్తడి గిన్నె తీసుకున్నాను అనమాట. దాంట్లోనే పాలు పొంగిస్తున్నాను కదా. పిటకల్ని ఒక్కొక్క దాని మీద ఒకటి నీట్గా పేర్చుకొని పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా దేవుడా నువ్వే ఉన్నా అని పెట్టాను అనమాట గిన్నె అయితే. సో పాలు వేసి ఆ పాలు మరిగిన తర్వాత వాటిలో బియ్యం వేసాము. మెయిన్గా పరమాన్నం వండడమే మెయిన్ టాస్క్ అనమాట. నార్మల్గా మా పెద్దవాళ్ళు ఎలా చేస్తారో దాన్నే ఫాలో అవ్వాలని మేము ఇలా చేస్తాం. సో మా నందుకు తెచ్చి చూపించారనమాట. మా నందు అయితే షాక్. మా అమ్మ ఏదో తగలెట్టేస్తుంది, ఇంకా ఏదో చేసేస్తుంది, నేను ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అని ఆడి కూడా జంప్ అయిపోయాడు 2 ఫోటోలు తీసుకొని. పూజ అయితే చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాను. మా మరిది అండ్ అలానే మా హస్బెండ్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు నాకు ఈరోజు. మెగాస్టార్ మూవీకి వెళ్ళిపోయాం. అసలు చాలా అంటే చాలా బాగుంది మూవీ. పొంగల్కి ఇదే బెస్ట్ మూవీ అని నేనైతే అనుకున్నాను. నేను వెళ్ళిన వాటిలో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సినిమా అయితే ఇంత ఫన్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. అండ్ అలానే చిరంజీవి గారు చాలా బాగా డ్యాన్స్ చేశారు. అసలు అతను చూస్తూ ఉండిపోయాం మేమైతే. అతను అంత ఏజ్ క్యాండిడేట్ లాగే లేరు, మళ్ళీ ఇంకా నార్మల్గా యంగ్లానే కనిపించారు. అండ్ ఆల్సో విక్టరీ వెంకటేష్ వచ్చాకైతే ఇద్దరు ఇంకా దుమ్ము దులిపేశారు సినిమాని. అరవలేదు నేనైతే, ఎందుకంటే మా అత్తయ్య కూడా వచ్చారని. కానీ అరుపులు అయితే నోటి ముందుకు వచ్చేసాయి. ఇంకా అంత బాగుంది మూవీ. సో మూవీకి వెళ్ళి వచ్చేసాక మేము ఈవినింగ్ ఇలా అరసవిల్లి రథసప్తమి వేడుకలు అవుతున్నాయి కదా, బ్రహ్మోత్సవం రథోత్సవం అండ్ అలానే అభిషేకాలు. సో మాకు ఈరోజు దర్శనం అస్సలు అవ్వలేదన్నమాట. కానీ వెళ్ళి అసలు అసలు జాతర ఎలా జరుగుతుంది ఏంటి చూసైనా వద్దామనేసి వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు లాస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ చేశారు ఇంత బాగా చేయడం, కానీ ఈ ఇయర్ ఇంకా గ్రాండ్గా అయింది. అసలు ఎక్కలేని జనాలు అందరూ వచ్చారనమాట మా శ్రీకాకుళంకి. అండ్ అలానే ఏదైనా పెద్ద పండుగ ఉంది అంటే రథసప్తమి అని మేము డెఫినెట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవ్రీ పర్సన్ క్యాంపులు వెళ్ళిన ప్రతి ఒక్కరు కన్ఫామ్గా మళ్ళీ ఇయర్ ఇక్కడికి రావాలి అంటే రథసప్తమికే అని అనుకునేలా చేశారనమాట. అసలు చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు, ఇంత బాగా మా శ్రీకాకుళం డెవలప్ అవుద్ది అని మేము అస్సలు అనుకోలేదు. హార్ట్ఫుల్గా ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. సో మాకు దర్శనం అవ్వలే కదా, కనుక మేము అన్నీ చూసుకొని కొన్ని కొనుక్కొని వచ్చేసామన్నమాట మా బుడ్డోడికి నాకు. సో మా బుడ్డోడు పుట్టాడు కదా, ఎక్కడికి వెళ్తున్నా సరే మా బుడ్డోడే కనిపిస్తున్నాడు, ఏ టాయ్ చూస్తున్నా. అలాగా కొనుక్కొని వచ్చేసాము. ఈరోజు మొత్తానికి ఒకే ఒక డిసప్పాయింట్ ఉంది, ఏంటంటే దర్శనం అవ్వలేదు అని. కానీ మరి ఏం చేయలేము, ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి ఇబ్బంది పడే కన్నా వచ్చేసి మా నందుని చూసుకోవడం చాలా బెస్ట్ అనిపించి నేను రిటర్న్ అయిపోయాను. మా నందు అయితే ఆ టాయ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వాడిని చూసి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంతైనా మన చేతులతో మనం కొనేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని ఆడుకుంటే ఎంజాయ్ చేస్తుంటే ఆ ఫీలింగే వేరే కదా. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో రథసప్తమి మీరు ఎలా చేసుకున్నారు? మీరు ఎవరైనా అరసవిల్లి వచ్చారా? వస్తే కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై ఫుల్ వీడియో.
మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.